సంభల్, వారణాసి, అలీఘర్, కాన్పూర్, ఇప్పుడు అమేథీ. ఇలా యూపీలో ఎక్కడ తవ్విన పురాతన ఆలయాలు వెలుగు చూస్తున్నాయి. సనాతన ధర్మ ఆనవాళ్లే గోచరిస్తున్నాయి. తాజాగా అమేథీలో అత్యంత పురాతన శివాలయం బయటపడింది. స్థానికుల కథనం ప్రకారం ఈ శివాలయం 120 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది. ఓ దళిత కుటుంబం ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఈ ప్రాంతం హిందువులకు అత్యంత పవిత్ర స్థలంగా మారిపోయింది. ముసాఫిర్ ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్ గ్రామాల్లో ఉన్న ఈ ఆలయాన్ని కొందరు ముస్లింలు కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచశిఖర దేవాలయంగా పిలుచుకునే ఈ దేవాలయం 2 దశాబ్దాలుగా ముస్లింల ఆక్రమణలోనే ఉంది. ఆలయంతో పాటు చుట్టుపక్కల స్థలాలను ఆక్రమించి తమను పూజలు కూడా చేసుకోనియడం లేదంటూ స్థానిక హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సంభలో శివాలయం వెలుగు చూడడం, ఆ తర్వాత వారణాసి, అలీఘర్, కాన్పూర్ ప్రాంతాల్లో కూడా పురాతన ఆలయాలు బయటపడడంతో ఔరంగాబాద్ గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. 2 దశాబ్దాలుగా పూజలకు నోచుకొని తమ శివుడిని వెలుగులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. స్థానిక హిందూ సంఘాల నేతృత్వంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేటుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పురాతన దేవాలయాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేయించాలని, నిత్య పూజలు చేసుకునే పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. హిందువుల ఫిర్యాదుపై స్పందించిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రీతి తివారీ తక్షణమే విచారణ చేపట్టాలంటూ స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత తహసీల్దార్ అందించే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమేథీలో పరిస్థితి ఇలా ఉంటే సంభల్లో శివ హనుమాన్ దేవాలయం పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంభలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభల్ను తీర్థయాత్ర స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆనవాళ్ల వెలికితీత పనులు ఊపందుకున్నాయి. పురాతన బావులు, ఇతర విగ్రహాలు వెలికితీసి త్వరలోనే తీర్థయాత్రలు పునరుద్ధరిస్తామని, ప్రజల దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని సంభల్ మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మణిభూషణ్ తివారీ ప్రకటించారు. 1978లో మూసివేయబడిన తర్వాత గత డిసెంబర్ 14న వెలుగు చూసే వరకు సంభల్లో ఓ దేవాలయం ఉన్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో వెలికితీత పనులు మొదలయ్యాయి. శివలింగం, హనుమాన్ విగ్రహాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో డిసెంబర్ 22న చందౌసి ఏరియాలో పురాతనమైన మెట్ల బావి బయటపడింది. లాడం సరాయ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన బావిని కనుగొన్నారు. సంభల్ శివ హనుమాన్ ఆలయంలాగే ఈ బావి కూడా గత 46 ఏళ్లుగా మూతపడే ఉంది. ఇలా ఆలయానికి సంబంధించిన ఒక్కొక్క ఆనవాళ్లను వెలుగు తీస్తున్న అధికారులు పర్యాటకుల సందర్శన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే సంభను తీర్థయాత్ర స్థలంగా పునరుద్ధరిస్తామని మణిభూషణ్ తివారీ చెబుతున్నారు. వందన యోజన, పర్యాటక శాఖ నిధులతో ఈ సైట్ను పర్యాటకులకు అనుగుణంగా మార్చాలని మున్సిపల్ కౌన్సిల్ యోచిస్తోంది. సంభల్ను తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దే క్రమంలో ఆలయ ఆనవాళ్లు చెడిపోకుండా అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతుంది. ముఖ్యంగా మెట్ల బావి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఏఎస్ఐ. ఈ బావి బిలారి రాజుల పూర్వీకుల కాలంలో నిర్మించబడినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ మెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావి రెవెన్యూ రికార్డులో చెరువుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించేవారు. మెట్లబావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకొని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తు శిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్ల బావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక, మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్ల బావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం కొత్తగా కనుగొన్న ఈ బావితో పాటు ఈ ప్రాంతంలోని మరో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేసింది. దాదాపు 10 గంటల పాటు 24 ప్రాంతాల్లో తనిఖీలు జరిపినట్లు తెలుస్తోంది. సంభలోని చారిత్రక వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో పురావస్తు శాఖ తనిఖీల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీనికి ముందు డిసెంబర్ 20న భారత పురావస్తు శాఖ సంభల్లోని కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. ఆ తర్వాత తిరిగి ఆలయాన్ని తెరిచారు. సంభల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.
అయితే సంభల్కు నలుమూలలో ఉన్న శ్మశాన వాటికలు కూడా కబ్జాకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇదే విధంగా సంభల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కార్ ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభల్లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గ వారి ఆధిపత్యం కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీప్ సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఇటీవల అక్కడ ఓ సొరంగ మార్గం కూడా వెలుగు చూస్తుంది. ఈ టన్నెల్ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగంగా భావిస్తున్నారు. చందౌసి నగర పాలిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిగిన ఈ తవ్వకాల్లో ఇప్పటి వరకు సుమారు 210 చదరపు మీటర్ల స్థలం బయటపడింది. మిగిలిన ప్రాంతాలను వెలికి తీయడానికి ఇప్పటికే కనిపించిన పురాతన నిర్మాణాలను పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కనుగొన్న ఆలయాలు, మెట్ల బావి, సొరంగ మార్గాలు ప్రణాళిక ప్రకారం కనుక్కున్నవి కాదని, ఆక్రమణలపై జరుగుతున్న డ్రైవ్లో భాగంగానే కనిపించాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ ఒక చిన్న పట్టణం. అయితే ఈ ప్రాంతం చారిత్రకంగానూ ప్రఖ్యాతి చెందిన నగరం. ఆధ్యాత్మిక పురాతన విశ్వాసాలతో నిండిన నగరం. ఇక్కడ మత విశ్వాసాలు కూడా అధికంగా కనిపిస్తాయి. మసీదులు, దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని స్మారక కట్టడాలు వందల సంవత్సరాల పాతవి, శతాబ్దాలుగా అవి అలాగే ఉండిపోయాయి. నారాయణుడు 24వ అవతారమైన కలికి సంభల్లో అవతరిస్తారని శ్రీమద్ భగవత పురాణంలోని 12వ ఖండంలోని 2వ అధ్యాయంలో ఉందని పురోహితులు చెబుతుంటారు. కలియుగంలో దుష్టుల నాశనానికి ఈ అవతారం ఉండబోతోందని అందులో రాసినట్లు చెబుతారు. సంభల్లో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలు ఉండేవని అంటారు. ఇప్పుడు వెలుగు చూస్తున్న ఆనవాళ్లు అవేనంటున్నారు చరిత్రకారులు. మరోవైపు సంభల్లో నిర్మించిన మొట్టమొదటి బాబ్రీ మసీదు ఈ చిన్న నగరంలో మొఘలుల శాశ్వత ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి నిజమైన నిదర్శనంగా ఉంది. బాబ్రీ మసీదు అని కూడా పిలుచుకునే జామా మసీదు సంభల్లోని పురాతన స్మారక కట్టడాల్లో ఒకటి. ప్రస్తుతం ఇది వారసత్వ ప్రదేశం. ఈ మసీదు 1528లో బాబర్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మించబడింది. అయితే చరిత్ర మొత్తం తవ్వి చూస్తే ఈ నగరంలో మొఘలులకు ముందున్న సంస్కృతి చాలా బయటపడుతుందని అనడంలో సందేహం లేదు. నిజానికి ఇటీవల కాలంలో సంభల్ ప్రాంతం మరింత సున్నితంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా అయోధ్యలో రామాలయం తెరుచుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివాదాస్పద ఆలయాలన్నీ చర్చకు వచ్చాయి. అయితే ఆ క్రమంలోనే జామా మసీదు వివాదం అల్లర్లకు దారితీసింది. ఇటీవల సంభల్లో బయటపడిన కార్తిక్ మహాదేవ్ ఆలయం శిథిలావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అనేక సార్లు సంభల్లో అల్లర్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012-17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరగగా అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2007-11 మధ్య 66 మత ఘర్షణలు 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన యోగి 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ఆదేశించారు. ఇక సంభల్ నుండి వారణాసి వరకు విస్తరించిన ఈ ఆలయాల పునఃస్థాపన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన భారీ ఆపరేషన్ అనే అభిప్రాయం కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పురాతన ఆలయాలను తిరిగి మనుగడలోకి తెస్తామంటూ ఇటీవల యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.